నేను నా ఇంటి వారు దేవా నిన్నే సేవింతుము, రాజాని సన్నిధిలో నిత్యం ప్రకాశింతుము. నేను నా ఇంటి వారు దేవా నిన్నే సేవింతుము, రాజాని సన్నిధిలో నిత్యం ప్రకాశింతుము. మహిమానికే యేసయ్యా, హల్లెలూయా ఆమేన్. ఆరాధనా నీకే, నిత్యము నీకేనయ్యా. నేను నా ఇంటి వారు దేవా నిన్నే సేవింతుము, రాజాని సన్నిధిలో నిత్యం ప్రకాశింతుము. చెదరిపోయినా మా జీవితాలను చేరదీసి బ్రతికించినవయ్యా. చెదరిపోయినా మా జీవితాలను చేరదీసి బ్రతికించినవయ్యా. నీ ప్రేమ బాంధవ్యమే నా దాగు చోటాయెను. నీ ప్రేమ బాంధవ్యమే నా దాగు చోటాయెను, నా దాగు చోటాయెను. నేను నా ఇంటి వారు దేవా నిన్నే సేవింతుము, రాజాని సన్నిధిలో నిత్యం ప్రకాశింతుము. ఊహించలేని మేలులు చేసి బ్రతికించినావు నీ సాక్షిగా. ఊహించలేని మేలులు చేసి బ్రతికించినావు నీ సాక్షిగా. జీవించేదని కోసమే ప్రకటించేదని నామమే. జీవించేదని కోసమే ప్రకటించేదని నామమే. ప్రకటించేదని నామమే. నేను నా ఇంటి వారు దేవా నిన్నే సేవింతుము, రాజాని సన్నిధిలో నిత్యం ప్రకాశింతుము. మహిమానికే యేసయ్యా, హల్లెలూయా ఆమేన్. ఆరాధనా నీకే, నిత్యము నీకేనయ్యా. నిత్యము నీకేనయ్యా. నేను నా ఇంటి వారు దేవా నిన్నే సేవింతుము,
రాజాని సన్నిధిలో నిత్యం ప్రకాశింతుము. నేను నా ఇంటి వారు దేవా నిన్నే సేవింతుము. రాజాని సన్నిధిలో నిత్యం ప్రకాశింతుము. నిత్యం ప్రకాశింతుము. నిత్యం ప్రకాశింతుము. హల్లెలూయాకే చెందునుగాక. ఆమేన్. అందరూ బాగున్నారండి. మరొక పర్యాయం కృప కలిగిన దేవుడు మనందరినీ కూడా ప్రేమించి ఈ రీతిగా దేవుని యొక్క పాదాల దగ్గరికి వచ్చి దయగలిగినటువంటి యేసునాథుని మాటలు వినడానికి చూపిన కృపను బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. రండి, నేటి ధ్యానములో 18వ రోజు ధ్యానాంశము సిద్ధపడుట అనే ధ్యానాంశాన్ని కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. ఏటమ్మా ధ్యానాంశం? సిద్ధపడుట అనేది మనం చదువుతూ ఉన్నాం. సిద్ధపాటు గురించి 1-2 మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. వందనాలు. 1-2 మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము. మత్తయి సువార్త 24వ అధ్యాయము 29వ వచనం నుండి 1-2 వచనాలు మనం చదువుకుందాం. ఆ దినముల 24వ అధ్యాయం 29వ వచనం నుండి. ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతిని ఇయ్యడు, ఆకాశము నుండి నక్షత్రములు రాలును, ఆకాశమందలి శక్తులు కదిలింపబడును. అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడును. చాలు, చదవబడిన లేఖనాన్ని ప్రభువు మన కొరకు దీవించును గాక. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మత్తయి సువార్తలో 24వ అధ్యాయము 29 నుండి చదువుతూ ఉన్నప్పుడు కృప కలిగినటువంటి దేవుడు 2000 సంవత్సరాల కిందట ఆయన 3.5 సంవత్సరాల పరిచర్యలో ఒక లేఖనము ఏమిటి అనంటే, సంఘాన్ని ఆయన సిద్ధపాటు చేస్తూ ఉన్నాడు. అంటే ఎక్కడ చూసినా మోసాలే, ఎక్కడ చూసినా దౌర్జన్యాలే, ఎక్కడ చూసినా కలహాలే, ఎక్కడ చూసినా నెమ్మది లేనటువంటి పరిస్థితులే. అలాంటి పరిస్థితులలో కృపగలిగిన దేవుడు భౌతికంగా మీరు ఎదుర్కొంటున్నటువంటి శ్రమలు ఎన్నో కావచ్చు, భౌతికంగా మీరు అనుభవించే పరిస్థితులు ఏవేవో కావచ్చు. భౌతికమైన పరిస్థితులను బట్టి ఆధ్యాత్మికంగా కృంగిపోతారేమో, ఆధ్యాత్మికంగా వెనకబడిపోతారేమో. భౌతికంగా ఒకవేళ మీకు ఇబ్బంది కలిగినప్పటికీ ఆధ్యాత్మికంగా పరలోకము కొరకు సిద్ధపాటు కలిగిన వారుగా ఉండాలి అనే మాట ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంటే క్రీస్తు ప్రభు వారు ఈ సిద్ధపాటు ఎప్పటికి జ్ఞాపకం చేస్తున్నాడు? తన 2వ రాకడలో రాబోయే సమయానికి సంఘం సిద్ధపడాలి అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 2వ రాకడలో ఏం జరుగుతుంది, మొదటి రాకడలో ఏం జరిగింది అని అంటే, మొదటి రాకడలో సిద్ధపాటుకు కావలసినటువంటి విషయాలు చెప్పటం జరిగింది. దేవునికి స్తోత్రం. మొదటి రాకడలో సిద్ధపాటుకు కావలసినటువంటి విషయాలన్నీ కూడా ఆయన జ్ఞాపకం చేశాడు. 2వ అంశం ఏంటంటే, సిద్ధపాటు పడకపోతే ఏం జరుగుతుందో కూడా జ్ఞాపకం చేశాడు. మొదటి రాకడలోనే ఆయన మొదటిసారి వచ్చినప్పుడే 2 విషయాలు ఆయన జ్ఞాపకం చేశాడు. సిద్ధపడితే ఎక్కడుంటావు, సిద్ధపడకపోతే ఎక్కడుంటావు. సిద్ధపడితే ఏంటి పరిస్థితి, సిద్ధపడకపోతే పరిస్థితి ఏంటి ఆయన జ్ఞాపకం చేశాడు. అయితే ఇక్కడ రాకడకి ఆయన గుర్తులు చెప్తా ఉన్నాడు. ఆయన రాకడకి ఏం చెప్తున్నాడమ్మా? గుర్తులు చెప్తా ఉన్నాడు. ఏంటి ఆ గుర్తులు అని అంటే, సూర్యుడు చీకటి కమ్మును, చంద్రుడు కాంతినియ్యడు, ఆకాశము నుండి నక్షత్రములు రాలును, ఆకాశమందలి శక్తులు కదిలింపబడును. వింటున్నారా?
అప్పుడు మనుష్య కుమారుని రాకడ స్పష్టంగా కనబడును అనే మాట మనం చూస్తూ ఉన్నాం. అలాగైతే ఈ యొక్క రాత్రికాల సమయంలో కృప కలిగిన దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, సిద్ధపాటు కలిగి ఉండాలి. ఎలా తెలుసుకోవాలి? మనం భౌతికంగా మనకు ఉన్నటువంటి కొన్ని గుర్తులు ఏంటంటే, వసంతకాలం ఎప్పుడు వస్తుంది అని అంటే, అంజూరపు చెట్టు ఫలించుట చూచినప్పుడు వసంతకాలం వస్తుంది అని మనకు అర్థమవుతుంది. ఇంకా కొంచెం వివరంగా చెప్పాలంటే, ప్రియులారా ఆకులు రాలి ప్రియులారా పూత పడుతూ ఉన్నప్పుడు మనకేమర్థమవుతుంది అని అంటే వసంతకాలం వచ్చింది. మా ఊర్లో అంటారు, కోయిలు కూసినప్పుడు ఏదో గుర్తు చెప్తా ఉంటారు. అంటే లోక సంబంధమైనటువంటి గుర్తులను గుర్చి భౌతికంగా మనము ఆలోచన చేస్తూ ఉన్నాము. అయితే ఆత్మ సంబంధముగా కూడా మనం గుర్తు కలిగి ఉండాలి. భౌతికంగా సిద్ధపడుతూ ఉన్నాము. సిద్ధపాటు అంటే పెళ్ళికి సిద్ధపడుతూ ఉంటారు, ఊరెళ్ళడానికి సిద్ధపడుతూ ఉంటారు, బస్ ఎక్కడానికి సిద్ధపడుతూ ఉంటారు, రైలు ఎక్కడానికి సిద్ధపడుతూ ఉంటారు, అన్నిటికీ సిద్ధపడుతూ ఉంటారు. అన్నీ కూడా చాలా సీరియస్గా తీసుకుంటారు. కానీ దేవుని రాకడను గురించి మాత్రం జనాలు సిద్ధపడలేకపోతున్నారు. అమ్మ, సిద్ధపడ్డావంటే ఆయన రాకడ ఇంకా కాదు కదండి, నీకు చెప్పొస్తాడు. మరి ఆయన దేవుని స్తోత్రం కలిగిన కాక నీకు చెప్పొస్తాడంటే ఆయన రాడు. ఏ దినమో ఏ గడియో తెలియదు. కాబట్టి సంఘం ఎలాగుండాలి అని అంటే సిద్ధపాటు కలిగి ఉండాలి. దేనికి సిద్ధపాటు అంటే ఆత్మలో సిద్ధపాటు కలిగి ఉండాలి. ఆయన మధ్య ఆకాశానికి వచ్చినప్పుడు కడబూరం రోగినప్పుడు ఎత్తబడే గుంపులో ఉండడానికి సిద్ధపాటు కలిగి ఉండాలి. భౌతికంగా అన్నిటి కోసం సిద్ధపడుతూ ఉన్నాం. భౌతికంగా బస్ ఎక్కాలంటే సిద్ధపడుతూ ఉన్నాం. ప్రియులారా, ఆధ్యాత్మికంగా ఆలోచన చేసినట్లయితే, అయ్యో నేను పరలోకం వెళ్ళాలి అని అంటే రక్షణ అనే మార్గము గుండగా నేను ప్రయాణం చేయాలి అన్న సంగతి గుర్తించలేకపోతూ ఉన్నాను. రక్షణ అనే మార్గాన్ని గుర్తించలేకపోతూ ఉన్నారు. ఇదేదో ఒక మతం అనుకుంటున్నారు. కాదు సుమా, ఇది మార్గము మాత్రమే. దేవునికి స్తోత్రం. ఇదేంటమ్మా? ఒక మార్గము మాత్రమే. కాబట్టి సిద్ధపాటును గురించి మత్తయి సువార్తలో 25వ అధ్యాయంలో కొన్ని విషయాలు ఆయన మనకు జ్ఞాపకం చేశారు. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మొదటి 10 వచనాలు చదివితే అక్కడ కొంతమంది గుంపు కనబడుతుంది. ఆ గుంపుకు ఓ పేరు పెట్టాడు ఆయన. ఆ గుంపుకి ఓ పేరు పెట్టాడు. ఏం పేరు అమ్మా? 10 మంది కన్యకలు. ఆ గుంపుకి ఏం పేరమ్మా? అంటే అందులో ఉన్నటువంటి వారు ఎంతమంది? 10 మంది. ఆ గుంపులో ఉన్న వాళ్ళు ఎంతమంది అమ్మా? 10 మంది. వినండి ప్రియులారా, ఆ గుంపు అంతా కలిపి 10 మంది. 10 మంది కలిసి ప్రియులారా పెండ్లి కుమారుని ఎదుర్కోటానికి వెళ్ళారు. ఎంతమంది వెళ్ళారు హుషారును? 10 మంది కలిసి వెళ్ళారు. ప్రియులారా 10 మంది కలిసి వెళ్ళారు. అయితే అక్కడ కొంచెం ఆలస్యమైంది. కొంచెం నిద్ర బడలిక చేత పండుకున్నారు. ఎంతమంది పడుకున్నారు అమ్మా? 10 మంది పడుకున్నారు. దేవునికి స్తోత్రం కలిగినగా. ఎంతమంది పడుకున్నారు సార్? 10 మంది పడుకున్నారు. అందరూ ఏం తేడా లేదు, అనుమానం కూడా లేదు. అమ్మ స్వప్న, చోటి, అనుమానం ఏమీ లేదు. ఎంతమంది పడుకున్నారమ్మా? 10 మంది పడుకున్నారు. 10 మంది నిద్రించారు. కేక విన్నారు. అంటే దీని పరమార్థం ఏంటంటే, ఆ కేకకి ఎంతమంది లేచారంటే 5 లేచారని మనం అనుకోవచ్చు. కానీ భౌతికంగా 10 మంది లేచారు. అంతే కదమ్మా? భౌతికంగా 10 మంది లేచారు. కానీ ఆధ్యాత్మికంగా అందులో సిద్ధపాటు కలిగిన వారు 5 అని మనం అనుకోవాలి. 5 సిద్ధపాటు కలిగిన వారు ఇప్పుడు కడబూరం మ్రోగింది, ఎత్తబడిపోయారు. సిద్ధపాటు లేని వారు విడవబడ్డారు. అప్పుడే జరుగుతూ ఉంది. పాడుకుంటూ ఉంటాము, 7 ఏండ్లు పరిశుద్ధులకు విందాబోతుంది. ఎక్కడ? సిద్ధపడిన వారు మేఘవాహనం ఎక్కి వెళ్ళిపోయారు. ఏ వాహనం అమ్మ? మేఘవాహనం ఎక్కి వెళ్ళిపోయారు. మేఘవాహనం ఎక్కి వెళ్ళిపోతే అక్కడ ఏముంది అనండి? మధ్యాకాశంలో విందు జరుగుతూ ఉంది. ఎంతకాలం అంటే 7 సంవత్సరాలు. భూమి మీద విడవబడినటువంటి గుంపు ఇంకోటి ఉంది కదా, ఆ బ్యాచ్కి మనం ఏం పేరు పెట్టాలంటే సిద్ధపాటు లేనివారు. ఏం లేనివారమ్మా? సిద్ధపాటు లేనివారు విడవబడ్డారు. విడవబడిన తర్వాత భూమి మీద ఏం ప్రారంభమైంది అని అంటే
ఉగ్రత ప్రారంభమైంది. ప్రియులారా, భయంకరమైన ఆ కరువు తాండవం ఆడుతూ ఉంది. ఎంత తాండవం అని అంటే, ఎలాంటి పరిస్థితులు అంటే ప్రియులారా, చెప్పడానికి ఎంత బాధాకరమైన మాట అంటే, నవమాసాలు మోసి కని పెంచినటువంటి పిల్లల్ని తల్లులు పీక్కి తినేసే రోజులు అంటండి. తల్లులు పీక్కిని తినేసే రోజులు అంటండి. అందుకే కృప కలిగినటువంటి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు సిద్ధపాటును గురించి. ఆమోసు గ్రంథంలో 4వ అధ్యాయం అంటాడు 12వ వచనంలో. ఆమోసు 4వ అధ్యాయము 12వ వచనంలో ఇలా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏమని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు చూడండి. కాబట్టి ఇశ్రాయేలీయులారా, ఇశ్రాయేలీయులారా, మీరు మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి. దేనికి సిద్ధపడు? బస్ ఎక్కడానికి కాదు, ట్రైన్ ఎక్కడానికి కాదు, ఊరు వెళ్ళడానికి కాదు, పెళ్ళికి వెళ్ళడానికి కాదు. ఈ సిద్ధపాట్లు చెప్పకుండానే ఉంటాయి. కానీ ఏ సిద్ధపాటు అని అంటే దేవుని సన్నిధిని కనపడడానికి. ఆమేన్. దేవుని సన్నిధిని కనపడడానికి అంటే భౌతికంగా కనిపించుకోవడానికి 7 గంటలకు మీటింగ్ అంటే 7 గంటలకు రమ్మని నేను చెప్పట్లేదు. 7 గంటలకు రావాలి, అది తర్వాత సంగతి. ఇప్పుడు దేవుని సన్నిధికి కనిపించడం అంటే ప్రియులారా, ఆధ్యాత్మికంగా నువ్వు కనిపించాలి. దేవునికి స్తోత్రం. అందరూ కనిపించరు ఆయనకి. రక్షణ తీసుకున్న వారు మాత్రమే ప్రియులారా ఆయన కనికరిస్తారు. అందరూ కనిపించరంటే మరలా వాళ్ళు కనపడరేమో, కొందరే కనపడతారేమో అనుకుంటూ ఉన్నారు. కాదు ప్రియ దేవుని బిడ్డలారా, అందరినీ ఆయన చూచే దేవుడు, అందరినీ పరిశీలించే దేవుడు. కానీ ప్రియులారా, తన రక్షణ తీసుకున్నటువంటి వారిని, ఆయన రాకడ కొరకు సిద్ధపరిచిన వారిని మేఘవాహనం ఎక్కించి తీసుకుని వెళ్ళడానికి తన దూతలతో మధ్యాకాశానికి రాబోతూ ఉన్నాడు. ఆత్మచేత నువ్వు మధ్యాకాశానికి ఎత్తబడబోతూ ఉన్నావు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. మరి ఈ విషయాన్ని మనం వింటూ ఉన్నప్పుడు మనం సిద్ధపాటు కలిగి ఉన్నామా? ఉంటే ఒకవేళ అలాంటి సిద్ధపాటు భౌతికపరమైనదా ఆధ్యాత్మికమైనదా అని కనుక ఆలోచన చేస్తే, భౌతికంగా మాత్రమే మనం సిద్ధపడుతున్నాం. 10 గంటలకు ఆరాధన అంటే 10 గంటలకు వెళ్ళాలి, 7 గంటలకు ఆరాధన అంటే 7 గంటలకు వెళ్ళాలి. ఈ టైమింగ్ చూసుకుంటున్నాం. కానీ ఆయన ఆత్మలో నన్ను చూస్తూ ఉన్నాడు. ఈ సిద్ధపాటు కనబడట్లేదు. ఆయన నన్ను చూస్తూ ఉన్నాడు. ఈ సిద్ధపాటు కనపడట్లేదు. నేను కడుక్కున్నానా? కనపడట్లేదు. 51వ కీర్తనలో దావీదు అంటాడు, నన్ను బాగుగా కడుగుము అంటే ఆయన స్నానం చేయలేదంటారా? దాని గురించి ఆయన మాట్లాడట్లేదు. ఆధ్యాత్మికంగా మాట్లాడుతూ ఉన్నాడు. నా మీద ఉన్నటువంటి మలినము పోవునట్లు, నా మీద ఉన్న దోషము పోవునట్లు, నా మీద ఉన్న అతిక్రమం పోవునట్లు నన్ను కడుగు అని అంటూ ఉన్నాడు. మరి మనం కడగబడుతున్నామా? అంతటి చక్రవర్తి ప్రియులారా, దేవుని యందు భయము భక్తి కలిగిన వాడే, దేవునికి ఇష్టడని పిలువబడిన వాడే, దేవుడు కోరుకున్నవాడని పిలువబడిన వాడే ప్రియులారా, నాయనా నన్ను కడుగు అని అంటుంటే ప్రియులారా, మనం నోరిప్పి ఒక మాట కూడా చెప్పలేకపోతూ ఉన్నాం. కాబట్టి అపోస్తలుడు పౌలు సిద్ధపాటును కనుక మనం ఆలోచన చేస్తే చూడండి, తెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము, తెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనాన్ని చూస్తే, మీరు మాకు బహు ప్రియులై ఉంటిరి గనుక మీ యందు విశేషాపేక్షము గలవారమై దేవుని సువార్తను మాత్రము గాక మా ప్రాణములను కూడా మీకు ఇచ్చుటకు సిద్ధపడి ఉంటిమి. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, అపోస్తలుడైనటువంటి పౌలు సువార్త కొరకు, సంఘమును సిద్ధపరచుట కొరకు ఏమంటున్నాడు? మా ప్రాణములు ఇవ్వడానికి కూడా మేము సిద్ధపడి ఉన్నాము అనే మాట ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అలాగైతే మరి నువ్వు సిద్ధపడ్డావా? నేను సిద్ధపడ్డామా? మనము ఆలోచన చేయాలి. సిద్ధపడకపోతే ఏం జరుగుతుంది? మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనం ఇందాక చదువుకున్నాము, తలుపు వేయబడుతుంది. ఆమేన్.
ఏం జరుగుతుందమ్మా? తలుపు వేయబడుతుంది. ఆ తర్వాత ప్రియులారా వచ్చి తలుపు కొడితే ఆయన అంటున్నాడు, లోపల సిద్ధపరచబడిన వారు ఉన్నారు, మీరు బయటే ఉండండి, సిద్ధపాటు లేని. అదేంటి ప్రభువా అలాగనొద్దు అని అంటే, ప్రియులారా వారి విజ్ఞాపన ఏమాత్రము కూడా లెక్కల్లోకి రానిదిగా కనబడుతుంది కదమ్మా. వారి విజ్ఞాపనని ఏమాత్రం పరిగణలోనికి తీసుకోలేదు. బహుశా బ్రతుకులాడుతూ ఉన్నారేమో. ఆయన ఏమంటున్నాడో తెలుసా? బాధాకరమైన మాట. చదవమ్మా, 9వ వచనం 10వ వచనం. అతడు మిమ్ము నెరుగునని మీతో నిశ్చయంగా ఎన్నో వచనం అది? 12వ వచనం చూడండి. అతడు ఏమంటూ ఉన్నాడు? నిశ్చయముగా నేను మిమ్మును ఎరుగను. అదేంటి ప్రభువా? రాత్రి మేము కలిసి వచ్చాము, కలిసి పడుకున్నాము, కలిసి లేచాము. అక్కడ రాయబడలేదు, కానీ బహుశా 10 మంది కలిసే తిన్నారేమో. మరి ఒకే గుంపు కదా, ఒకేసారి పెట్టారేమో 10 మందికి. కానీ ఇప్పుడు వినబడుతున్నటువంటి మాట, మీరెవరో నాకు తెలియదు. కాబట్టి కృప కలిగిన దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, సిద్ధపాటు కలిగిన వారముగా ఉండాలి. ఏ సిద్ధపాటు అనంటే ఆత్మ సంబంధమైన సిద్ధపాటు. మహిమ మేఘము వచ్చినప్పుడు ఎక్కగలిగే సిద్ధపాటు. ఆ మేఘం వచ్చినప్పుడు ప్రియులారా కడబోరం రోగగా మృతులు లేస్తారు. జీవిస్తున్నటువంటి వారు కనురెప్పపాటులో, టైం ఏం పట్టదో, అప్పుడు మారు మనసు పొందడానికి అవకాశం ఉండదు, బాప్తిసం పొందడానికి అవకాశం ఉండదు. ఇదంతా ఎంతసేపట్లో జరుగుతుంది? ప్రియులారా కొరింథీ మొదటి పత్రికలో అపోస్తులుడైనటువంటి పౌలు 15వ అధ్యాయంలో ఇలా వ్రాస్తూ ఉన్నాడు. చూడండి, కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయము 55వ వచనమా. ఓ మరణమా, చూడండి. ఓ మరణమా, నీ విజయం ఎక్కడా? ఓ మరణమా. ఎన్నో వచ్చినమ్మా? 55 కాదు, చూడండి 51. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము గాని. చూడండి, నిమిషములు మరలా ఆయన క్లారిఫికేషన్ ఇస్తున్నాడు. నిమిషం అంటే 60 సెకండ్లు ఉంటుందేమో అనుకుంటామేమనుకుంటున్నాడేమో. మరి రచయిత ఇలాగ అంటున్నాడు, అపోస్తులుడైన పౌలు, ఒక నిమిషములో అంటే ఒక రెప్పపాటున కడబూరం రోగగానే మనమందరము మార్పు చెందింది. ఎంతసేపట్లోనంటమ్మా? ఒక రెప్పపాటున. నువ్వు రెప్ప మూసి తెరవాలంటే ఎన్ని గంటలు ఆడుతుంది? గంటలు ఆడుతుందా? నిమిషాలు ఆడుతుందా? సెకండ్ సరిపోతుందేమో, సెకండ్ కూడా అవసరం లేదేమో. అలాంటి ప్రియులారా పరిస్థితులు రాబోతూ ఉన్నాయి. కాబట్టి ఆ పరిస్థితులు రాకముందే సంఘం ఎలాగుండాలి అంటే సిద్ధపాటు కలిగినదిగా ఉండాలి. దేవుని రాకడ కొరకు ఎదురు చూచే సంఘముగా ఉండాలి. మహిమ మేఘము మీద ఎత్తబడే సంఘముగా ఉండాలి. విడవబడేవారుగా ఉండకూడదు. విడవబడేవారుగా ఉంటే ఏం జరుగుతుంది అని కనుక ఆలోచన చేసినట్లయితే ప్రియులారా, విడవబడితే రొమ్ము కొట్టుకోవటమే, ఏడుపే, కన్నీరే. ప్రియులారా తట్టుకోలేము, ఆ దినాన్ని చూడలేం. 9 మాసాలు మోసినటువంటి గర్భాలే ప్రియులారా పిల్లలను చిదిమేసే రోజులు రాబోతూ ఉన్నాయి. ఆ భయంకరమైనటువంటి దినాన్ని చూడకుండా ఉండాలి అంటే ఆత్మీయమైనటువంటి సిద్ధపాటు కావాలి. ఎలా ఉండాలా సిద్ధపాటు? ఒకసారి 2వ మాట మనం చదువుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 5వ వచనములో ఇలాగ రాయబడి ఉంది. 5వ అధ్యాయము 5వ వచనము, దీని నిమిత్తము మనలను సిద్ధపరిచిన వాడు దేవుడే. చూడండి, దేని నిమిత్తం? దేవుని రాజ్యము నిమిత్తము మనల్ని సిద్ధపరిచిన వాడు దేవుడే. మరియు ఆయన తన ఆత్మ అను సంచకరువును మనకు అనుగ్రహించి ఉన్నాడు. వింటున్నారా ప్రియులారా? ఆత్మను దేవుడు మనతో ఉంచాడు. ఆత్మ మనతో మాట్లాడుతూ ఉంది. ఆత్మ మనకు బోధిస్తూ ఉంది. ఆత్మ మనతో నడుస్తూ ఉంది. ఆత్మ మనల్ని ఒప్పింపజేస్తూ ఉంది. ఆత్మ ప్రియులారా మనతో ముచ్చటిస్తూ ఉంది. ఇదిగో ఈ పని మంచిది కాదు,
ఈ పని నువ్వు చెయ్యొద్దు, ఇక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడికి తిరగొద్దు, అది చూడొద్దు, ఇది తినొద్దు. ఆత్మ మాట్లాడుతూ ఉంది. కానీ ఆదాము వంటి స్వభావము ప్రియులారా, అదే తిను, చూపుకు బాగుంది కదా, తింటాకు బాగుంది కదా అనుకుని ప్రియులారా శాపానికి దగ్గరైపోతున్నారు, దేవునికి దూరమైపోతూ ఉన్నారు, నరకానికి ప్రియులారా బహు సమీపముగా ఉంటూ ఉన్నారు. కాబట్టి కృప కలిగిన దేవుడు ఒక అవకాశాన్ని మనకిస్తూ ఉన్నాడు. సిద్ధపాటు ఆమోసు గ్రంథంలో ఇందాక మనం చదువుకున్నాము. వారు సిద్ధపడుతున్నారు. దేనికోసం అనంటే ఊరు వెళ్ళడానికి కాదు, భోజనం చేయడానికి కాదు. దేనికోసమమ్మా? దేవుని సన్నిధిని కనబడుట కొరకు. ఆమేన్. దేవుని సన్నిధిని కనబడడానికి వారు కడుక్కుంటూ ఉన్నారు. సిద్ధపడడం అంటే కడుక్కోవటమే. ఏం కడుక్కుంటూ ఉన్నారు? దేహమును కాదు, ఆత్మను ప్రియులారా వారు శుభ్రం చేసుకుంటూ ఉన్నారు. భక్తుడైనటువంటి దావీదు చెప్పినట్లుగా, నాయనా నీ రక్తముతో నన్ను కడుగు, నీ రక్తముతో నన్ను శుద్ధి చేయి, నా అపరాధమును కడుగు, నా శాపమును కడుగు, నా పాపమును కడుగు, నా మోసపూరితమైనటువంటి ఊహలను కడుగు. దావీదు ఒప్పుకుంటూ ఉన్నాడు, కడగబడుతూ ఉన్నాడు. కాబట్టి సిద్ధపడిన గుంపులో ఉన్నాడు. దేవునికి స్తోత్ర. మరి మనం కడగబడ్డామా? కడగబడ్డమంటే ఏదో నీటిలో మునిగేసి బాప్తీసం మాత్రమే అనుకుంటున్నారు. కడగబడ్డం అంటే కేవలం నీటిలో మునిగి బాప్తీసం మాత్రమే అనుకుంటున్నారు. కడగబడ్డం అంటే ప్రతిరోజు పశ్చాత్తాపపడడం. దేవునికి స్తోత్రం. కడగబడ్డం అంటే ఏంటమ్మా? ప్రతిరోజు కూడా ప్రియులారా దేవుని యొక్క సన్నిధిలో పశ్చాత్తాపం. అయ్యో నాయన, ఈ దినము నీకేమైనా ఆయాసం కలిగించానేమో, నన్ను జ్ఞాపకం చేసుకొని నా అపరాధాలు, నా అతిక్రమాలు క్షమించు ప్రభువా. అంటే క్షమించమని అంటున్నాం కాబట్టి పగలంతా అపరాధాలు చేయటం కాదు. ఏ అపరాధాల కోసం మాకు తెలుసా? నీకు తెలియకుండా జరిగినటువంటి కొన్ని అపరాధాలు, కంటి చూపుతో కావచ్చు, నోటి మాటతో కావచ్చు, అంతరంగంలో ఏదైనా ప్రియులారా గర్వం, అహంకారంతో ఏదైనా ప్రియులారా పలికొండొచ్చు. మనకు తెలియకుండా జరిగినటువంటి ప్రియులారా, మనకు తెలియకుండా జరిగినటువంటి వాటిని గురించి దేవుని యొక్క సన్నిధిలో మనం ఒప్పుకునే వారంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. పశ్చాత్తాపపడేవారుగా ఉండాలి. మరోసారి జ్ఞాపకం చేశాను, పశ్చాత్తాపం అనేది రొటీన్ కాకూడదు, పశ్చాత్తాపం అనేది అలవాటు కాకూడదు. పగలంతా పాపం చేయడం, సాయంత్రం పశ్చాత్తాపపడడం కాదు సుమా. తెలియకుండా ప్రియులారా ఏదైనా జరిగిపోతూ ఉంటే దాని విషయంలో కూడా ప్రియులారా పశ్చాత్తాపపడే అనుభవంలోనికి రావాలి. అలాగ వచ్చినటువంటి వారే కడగబడిన వారు, అలా కడగబడిన వారే సిద్ధపాటు కలిగిన వారు. తల వంచండి, కన్నులు మూయండి, ప్రార్థన చేద్దాం. 10 మంది కన్యకలు కలిసే వెళ్ళారు, కలిసే తిన్నారు, కలిసే పరుండారు, కలిసే లేచారు. కానీ వారి దగ్గర ఏమి లేదంటే ఆత్మ సంబంధమైన సిద్ధపాటు లేదు. కాబట్టి వారిలో కొందరు విడవబడ్డారు. మరి ఇక్కడ చాలామంది గుంపు ఉంది. ఇందులో ఎత్తబడేవారు ఎవరు? విడవబడేవారు ఎవరు? నేను అడుగుతూ ఉన్నాను, నువ్వే గుంపులో ఉండబోతూ ఉన్నావు? విడవబడేవారి గుంపులోనా, ఎత్తబడేవారి గుంపులోనా? ఎత్తబడేవారి గుంపులో ఉంటే దేవునికి స్తోత్రం. ఒకవేళ విడవబడే గుంపులో ఉంటే మనలను మనం సరిచేసుకుందాం, వాక్యంతో సరిచేసుకుందాం, యేసు రక్తంతో కడగమని ప్రాధేయపడదాం. కృప కలిగిన దేవుడు, కనికరము కలిగిన వాడు, తన రక్తంతో నిన్ను కడగడానికి, నీ అపరాధమును తుడవడానికి చాలినవాడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, గనుడానికి స్తోత్రాలు. ఈ రాత్రి మీరు మాతో మాట్లాడినటువంటి వాక్యమును బట్టి నీకు స్తోత్రాలు. విన్న వాక్యము ద్వారా మమ్మలను మేము సరి చేసుకోవడానికి, నీ రాకడ కొరకు సిద్ధపడి మహిమ మేఘవాహనము ఎక్కడానికి సిద్ధపడిన గుంపులో ఉండడానికి సహాయం ఇచ్చేము. చేరికుడు వచ్చిన సంఘాన్ని దీవించి యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్.